జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్యయోగము 22వ శ్లోకము. అనన్యాః చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, ఎవరైతే నన్ను ఇతర ప్రయోజనాలను ఆశించకుండా కోరకుండా నన్నే కోరుకుంటూ నన్నే ధ్యానిస్తూ ఉంటారో, ఎవరైతే నన్నే కోరుకుంటూ నన్నే ఉపాసిస్తూ ఉంటారో, ఎవరైతే నన్నే కోరుకుంటూ నాతోనే ప్రతిక్షణము నిరంతరము భావనాపూర్వకముగా కలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటారో, అట్లాంటి భక్తుల యొక్క యోగక్షేమాలు నేనే వహిస్తా. అర్జునా, వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటా. వారి యోగక్షేమముల యొక్క బాధ్యతను నేనే తీసుకుంటా. అర్జునా, యోగము అంటే నన్ను వారు పొందటం, ఆ బాధ్యత నేనే తీసుకుంటా. క్షేమము అంటే మళ్ళీ ఈ జనన మరణ చక్రములోనికి రాకుండా ఉండటం, ఆ బాధ్యత కూడా నాదే అంటూ శ్రీకృష్ణ భగవానుడు మహాత్ములైనటువంటి వారు వేరే ఫలాలను ఆశించకుండా తననే ధ్యానిస్తూ ఉంటారని, తననే సంతతము ధ్యానించకుండా ఇక బ్రతకలేరని, మహాత్ములైనటువంటి వారికి తనను సంతతము ధ్యానించటమే బ్రతుకు తెరువని, అయితే అట్లాంటి మహాత్ముల యొక్క యోగక్షేమములను ఆ బాధ్యతను తానే స్వీకరిస్తాను అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమైన ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మన యోగక్షేమములు కూడా అంతటి గొప్పవాడైనటువంటి సాక్షాత్తుగా పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడే వహిస్తే స్వీకరిస్తే బాగుండు కదా అనే కోరికను తీవ్రతరము చేసుకుంటూ, మరి అట్లా కృష్ణ భగవానుడే సాక్షాత్తుగా మన బాధ్యతలను స్వీకరించాలంటే మనము సంతతము కృష్ణ భగవానుడిని శ్రీమన్నారాయణుడినే ధ్యానిస్తూ ఇతరమైనటువంటి ఫలములను ఆ పరమాత్మ దగ్గర నుండి ఆశించకుండా పరమాత్మనే కోరుకుంటూ పరమాత్మనే ఉపాసిస్తూ ఆ పరమాత్మను శ్రీమన్నారాయణుడి ధ్యానించటమే బ్రతుకు తెరువుగా పెట్టుకొని ఆ శ్రీమన్నారాయణుడిని ఒక్క క్షణము కూడా ధ్యానించకుండా బ్రతికి ఉండలేని స్థితికి ఎదిగే ప్రయత్నము నిరంతరము చేస్తూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి
ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా,
శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, వృత్రాసురుడు ఇంద్రునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ ఇంద్ర, జారిపోయినటువంటి నీ వజ్రాయుధాన్ని తీసుకో. యుద్ధములో ఎల్లప్పుడూ విజయమే కలగదు, ఎప్పుడో ఒకప్పుడు కలుగుతూ ఉంటుంది. జయ సదైకత్ర నవై పరాత్మనాం సర్వజ్ఞం ఆద్యం పురుషం సనాతనం. పరమపురుషుడైనటువంటి పరమాత్మకు మాత్రమే ఎల్లవేళలా జయము కలుగుతుంది. ఎందుకంటే ఆ దేవదేవుడు శ్రీమన్నారాయణుడు కర్మవశ్యుడు కాడు కనుక. ఆ పరమాత్మ సకల జీవులలో ప్రవేశించి ఆయా జీవుల కర్మానుసారముగా వారిని అందరినీ నియమిస్తూ ఉంటాడు. కర్మలకు తగినట్టుగానే జీవులందరూ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు, జయాపజయాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఓ ఇంద్ర, లోకాః సపాలా యస్యేమే శ్వసంతి వివసావశే. బ్రహ్మాది దేవతలు, లోకపాలురు అందరూ ఆ పరమపురుషుని ఆధీనములోనే ఉంటారు. అతని సంకల్పముతోనే జీవిస్తూ ఉంటారు. ఒక త్రాడుతో కట్టబడినటువంటి పక్షి ఆ త్రాడుతో కట్టి పట్టుకున్నవాడి వశములో ఎట్లా ఉంటుందో ఆ రకంగానే ఈ లోకమంతా ఆ సర్వేశ్వరుని వశములోనే ఉంటుంది. ప్రాణులలో ఉండేటటువంటి ప్రాణశక్తి, బలము, వేగము, ఓజస్సు, తేజస్సు, ఈ సంసారము, ఆ మోక్షము, ఇవన్నీ ఆ శ్రీమన్నారాయణుడి ఆధీనములే. కానీ ఈ రహస్యము తెలియనటువంటి మూర్ఖులు తామే వీటన్నింటికీ కారణం అని అనుకుంటూ ఉంటారు. ఓ ఇంద్ర, యథా దారుమయీ నారీ యథా పత్రమయో మృగః. కొయ్యతో చెక్కినటువంటి ఒక స్త్రీ బొమ్మ కానీ, ఒక మృగము కానీ ఏ రకంగా చెక్కినటువంటి శిల్పి ఆధీనములో ఉంటాయో ఆ రకంగానే ఈ సకల భూతాలు ఆ సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క ఆధీనములోనే ఉంటాయి అంటూ వృత్రాసురుడు ఇంద్రునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము 22వ శ్లోకము. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.